అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే, ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు. గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు, ధనుసు రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? లాభమా, నష్టమా, కష్టాలు, ధనలాభం కానీ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి? మామూలుగా సోషల్ మీడియాలో ధనుసు రాశి వారు 1000 సంపాదిస్తే 2026లో లక్షలు సంపాదిస్తారు, ఒకవేళ ముందే లక్షలు సంపాదిస్తే 2026లో కోట్లు సంపాదిస్తారని కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏం చెప్తారు? నిజంగా జరుగుతాయా? సో ధనస్సు రాశి వారు కోట్లు సంపాదిస్తారా, మరి మేషరాశి వారు డౌన్ఫాల్ అవుతారా, లేదా వృశ్చిక రాశి వారు ఎట్లా ఉంటుంది, లేదా సింహరాశి వారికి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాలు ఆల్రెడీ మనం చర్చించుతూనే ఉన్నాం. మరి 2026లో మీరు సోషల్ మీడియాలో చూసేటువంటివి, చక్కర్లు కొట్టేటువంటి వార్తలు, ఇది నిజమా కాదా అని కూడా మీరు అడగడం జరిగింది. సో చాలా ఇంట్రెస్ట్గా అడిగారు. ఈ అన్ని రాశుల కంటే ఇది ఎందుకో మరి మీద, మరి మీ ఇంట్లో ఎవరిదైనా ఉన్నదో అది
అది మీకే తెలిసి ఉండాలి. సో గడిచినటువంటి రోజులను తీసుకుంటే మరి ఎన్ని కోట్లు సంపాదించారో, ఎన్ని లక్షలు సంపాదించారో డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా 2016 నుండి 2016 నుండి 2015 ఆగస్టు నుండి సుమారుగా 2015, 16, 17, 18 ఈ 3 to 4 ఇయర్స్లో గృహానికి సంబంధించి ఏమైనా రిజిస్ట్రేషన్లు కానీ, గృహములో మార్పులు కానీ ఈ టైంలో ఒక 1 year అటు ఇటుగా తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోయినటువంటి దాఖలాలు కానీ, మొత్తం మీద 2015, 16 నుండి 2020 ఈ పీరియడ్ బాగా కరోనా ముందు, కరోనా పీరియడ్ స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, మన అనుకునేటువంటి వారితో గొడవలు, మనకిష్టమైన వస్తువులు దూరం అవడాలు, అది మనుషులు కానీ బంగారం కానీ ఎవరైనా వస్తువులు కానీ, ఆరోగ్య సమస్యలు రావడం, ఎవరైనా మాకు చేతబడి చేశారా, ఎవరైనా మాకు ఏమైనా మన కట్లు వేశారా, ఏ పనిగా అనుకున్నా ముందుకు వెళ్ళటం లేదు, లేదా ఈ టైంలో మనం ప్రపంచానికి పరిచయం అయినటువంటి సందర్భాలు ఓకే జరిగి ఉంటాయి. ఓకే ఓకే ఇక 2023లో ఇంట్లో శుభకార్యాలు కానీ, గృహానికి సంబంధించింది ఏదైనా పనులు మొదలుపెట్టడాలు కానీ, ఇంట్లో కొడుకుకో కూతురుకో వివాహం జరగడాలు, వారికే వివాహాలు జరగడాలు, ఓకే దగ్గర దాకా వచ్చిపోవడాలు సంబంధాలు. సో 2024 ఆగస్టు నుండి అతి తీవ్రంగా మన అనుకున్నటువంటి వారి నుండి మనకు చెడు వాతావరణం ఏర్పడడం, మనం ఎంత మంచి చేయాలి అనుకున్నా చెడుగా మనల్ని చిత్రీకరించడం కానీ, లేదా మనం చేసే పనులే చెడు అని చెప్పడం కానీ, ఓకే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడము, కొందరికి ఆకస్మికంగా డబ్బు రావడము 2024 ఆగస్టు నుండి. ఓకే గృహములో గృహోపకరమైనటువంటి వస్తువులు కొనడము, గృహములో మరమ్మతులు జరిపించడము 2024 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు గృహానికి సంబంధించినటువంటి గొడవలు ఏదైనా కావచ్చును. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ రిలేటెడ్ కొంత మన ఇంటి ముందు లైక్ మెట్లు కానీ ఏదైనా కోల్పోయే దాఖలాలు కూడా ఉంటాయి. ఎందుకు? అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఓకే కనుక ఇంకా చాలా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గురుబలం అనేది మైనస్ అయింది. ఈ గురుబలం అనేది మైనస్ అయ్యే వరకు ఇది చాలా డేంజర్ జోన్. 2026 మొత్తము డేంజర్ ఉండబోతున్నది. ఓకే మానసికంగా ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటారు. సో 2026 జనవరి నుండి ఆగస్టు వరకు అష్ట కష్టాలంటే అబ్బా ఇవారా అనుకునేటువంటి ఆలోచనలు అలాంటివి మీకు వస్తవి. ఒక గృహము కొనుగోలు చేయడము, ఒక గృహము అమ్మకాలు చేయడము, ఉద్యోగాలలో మార్పులు చేర్పులు, చేస్తున్న ఉద్యోగానికి సరిగ్గా సాలరీ ఇవ్వకపోవడాలు, 1, 2 అని కాదు, అనేక కష్టాలు ఉన్నట్టున్నాయి. ఇక వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తారుగా. మళ్ళీ ఎందుకు ఆ విధంగా ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉందనే వీడియోలు వస్తున్నాయి? తప్పుడు ప్రచారం ఏం లేదు అక్కడ, ఇది వాస్తవం. ఇప్పుడు ధనస్సు రాశి వారు ఎవరైనా ఉంటే బా బి బూ బే అక్షరాలతో పేర్లు ఉన్నవారు కానీ, అదేవిధంగా వారిది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా ధనస్సు రాశి అయినా, అక్షరాలు ఉన్నా, నేను చెప్పినటువంటి పాయింట్స్ నీ జీవితంలో నీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఒక 10 సెకండ్స్లో రిమైండ్ చేసుకొని చెప్పు నాకు. 10 సెకండ్స్ జరిగినవా, జరుగుతుంది, ఎస్ ఆర్ నో అంతే. సో మళ్ళీ వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ వారికి కనుక గురువు యొక్క దశ వస్తే, ఓకే గురువు బాగా ఉంటే వారి వ్యక్తిగత జాతకంలో ఎక్సలెంట్ ఉంటుంది. గురుబలం ఉంటే వారి వ్యక్తిగత జాతకంలో రైట్.
గురువు దశ కానీ అంతర్దశ కానీ ఉండాలి, లేదా గురువుపై శుక్రుని చూపు కానీ కుజుని చూపు కానీ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఏవైనా స్థలాలు ల్యాండ్ కొనే అవకాశము లేదా ఇల్లు కొనే అవకాశం ఉందంటారా గురుగారు? 2026లో జూన్ జూలై తర్వాత ఉన్నది. దానివల్ల లాస్ కానీ 2026 ఆగస్టు తర్వాత, అదే జూన్ జూలై ఆగస్టు తర్వాత చాలా బాగుంది. వాహన ప్రమాదాలు అవుతుంది, ఉండే అవకాశం జాగ్రత్త. ఓకే. కీర్తి ప్రతిష్టలకు సంబంధించి భంగం కలిగే పరిస్థితి ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఏదైనా విదేశీ ప్రయాణాలు కానీ 100% యోగంని ఇచ్చే పరిస్థితి ఉన్నది, అది కూడా మొదటి 3 నెలల్లో. ఓకే. ఆరోగ్యము దెబ్బ పడుతుంది ఆరోగ్యం మీద ఖచ్చితంగా. సో వీరు ఎలాంటి రెమెడీలు పరిహారాలు చేస్తే ఈ 2026 సంవత్సరాలు బాగుండే అవకాశం ఉంటుంది? పరిహారాలు అనేటువంటివి కొన్ని లక్షలు ఉన్నవి. వ్యక్తిగత జాతక రీత్యా చూసుకొని చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్సు రాశి వారు ఒక బ్రాహ్మణుల పట్ల కానీ, చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుల పట్ల కానీ, వారి తండ్రి పట్ల కానీ, వారి తండ్రి వయసు ఉండేటువంటి వారి పట్ల కానీ, స్త్రీలతో కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి విధంగా ఉన్న, కేర్లెస్గా చూసిన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇది పవర్ఫుల్, ఇది మాట అనేది చాలా పవర్ఫుల్. దీన్ని మనం జాగ్రత్తగా ఎప్పుడు ఎట్లా వాడాలో అట్నే వాడాలి. అనవసరమైనటువంటి వాటికి కానీ, అక్కరకు రాని విషయాలకు కానీ మనం స్పందించద్దు, మనం మాట్లాడద్దు, అనవసరం. ధనస్సు రాశి వారికి వారి నోరే వారికి శత్రువు అనేది వారికి 45-46 సంవత్సరాలు వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఆ మాట. ఓకే. ఎవరన్నా ఈ వీడియో విని ఇప్పటి నుంచే వారు బాగుంటే మాత్రం ఇంకా సూపర్. రైట్. ఎందుకంటే మాస్ లాంగ్వేజ్ ఈ 12 రాశులలో ధనస్సు వారు మాట్లాడే మాస్ వేరే ఉంటుంది. లైక్ ఎట్లా వాడు, వీడు, అది, ఇది, ఇలాంటి వర్డ్స్. ఎందుకంటే ద్వితీయానికి శని అధిపతి అవుతాడు ఇక్కడ. ఓకే. వీరికి 2వ ఇంటి ఏంది అంటే మాట, ఇది శని ఉంటాడు అక్కడ. శని అంటేనే మాస్ కారకుడు. ఓకే. సో అలాంటి కావద్దు అని అనుకుంటే బి పేషెన్స్. మనం ఏంటిది అంటే అధికంగా కాకులకు ఆహారం పెట్టడము, పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఏమైనా డబ్బు సహాయం చేయడము, ఎవరైనా మరణించారంటే ఏమైనా సహాయం చేయడము, ఓకే, దేవతా అర్చనలకు సంబంధించింది ఏమైనా కనెక్ట్ అయి ఉండడము, అమావాస్య రోజు శ్మశానంలో కొంత వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తీసుకువెళ్ళి అక్కడ ఉండేటువంటి కాకులకు ఆహారం పెట్టినా వీరికి డబ్బు కలిసి వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఓకే. రైట్ గురుగారు, మంచి పరిహారాలు చెప్పారు, ధన్యవాదాలు.